నర్సరావుపేట కలెక్టరేట్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. కలెక్టరేట్ లో గుర్రం జాషువా కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి గొట్టిపాటి జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద్ బాబు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. మహిళల్ని భూమాతతో పోలుస్తారు అంటే సృష్టికి మూలం మహిళ. ఈ రోజున అంతర్జాతీయ మహిళా ఉత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మంత్రివర్యులు రవికుమార్ గారు, మన పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారు, మీ శాసనసభ్యులు, వేదికను అలంకరించినటువంటి శాసనసభ్యులు, అధికారులు, ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజున మహిళల్లో సమానత్వం రావాలా, మహిళలు కూడా పురుషులతో సమానంగా కొనసాగాల, సమానత్వం రావాలనేటువంటి ఆలోచన. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు కాదు. ఆ రోజు గ్రూప్స్ ఉన్నాయి, మహిళా గ్రూప్స్, ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటే ఆ రోజు ఏ విధంగా ప్రోత్సహించారో మీ అందరికి తెలియదు కాదు. ఆ రోజు మహిళల్ని తీసుకొని మీటింగ్స్కి వాటిని పెట్టి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తుంటే ఆ రోజు ఉన్న ప్రతిపక్షాలు కూడా అందరూ కూడా హేళన చేసిన సంగతి కూడా నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఈయన మహిళలకి సమాన హక్కు తీసుకొస్తారంటే, ఈయన మహిళలను తీసుకొస్తారంటే, వీళ్ళ ద్వారా వ్యాపారాలు చేపిస్తారంట అని చెప్పి ఒక హేళనగా మాట్లాడారు. తర్వాత చూస్తుంటే 95 ముఖ్యమంత్రిగా చేపట్టిన దగ్గర నుంచి నేటి దాకా చూస్తుంటే ఏ విధంగా మహిళలను అంచెలంచెలుగా ప్రోత్సహించిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆ తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఇందాక మేము రాగానే కింద స్టాల్స్ చూసాం. ముఖ్యంగా ఇందాక ఎంపీ గారు మేము కూడా మాట్లాడుకున్నాం, కలెక్టర్ గారితో కూడా. ఇందాక ఒక ఇస్త్రాకులతో స్టాల్ పెట్టి ఆ ఇస్త్రాకులన్నీ కూడా కుట్టి ఎక్కడి నుంచో ఒరిస్సా నుంచి ఆకు తీసుకొచ్చి ఇక్కడ కుట్టి చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో అలాంటి పరిశ్రమలు కనుక వస్తే కనుక మేము కూడా మా వంతు సహాయం